ఇప్పుడు నేను కరివేపాకు పౌడర్ చెప్తున్నానమ్మా. ఏమేమిటో కరివేపాకు ముందు వేయించేసి తీసి పెట్టాలి. తరువాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, పచ్చి శనగపప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ వేయించేసి వేరే ఒక పెట్టి అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ తరువాత చింతపండు కూడా వేసి మెత్తగా అయిన తర్వాత ఆకు వేసేసి కాస్త ఉప్పు వేసేసి మెత్తగా చేసేస్తే పౌడర్ తయారు. ఏమ్మా పొడి రెండిటికి ఒకటే రకం, పప్పులన్నీ ఒకటే. ఆకులు వేయించిన తర్వాత దానికి దీనికి సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు మొదటి ముద్దలో ఇది తిన్న తర్వాత అప్పుడు వేరే ఏదన్నా తినొచ్చునమ్మా. ముందు ముద్దలో తినాలి. ఇది తింటే బీపీ, షుగరు కంట్రోల్ అవుతుంది. చేసేయచ్చు కరివేపాకు పొడిలో మునగాకు పొడి. ఆ పప్పులు రెండిటికి కూడా ఒకటే రకం అమ్మా. పప్పులు ఆ వేయించినవి రెండిటికి శీర్షకం వేసేసి చేసేయచ్చు కరివేపాకు పొడిలో మునగాకు పొడి. ఈ పొడులు ఉట్టి నోటితో కూడా కొంచెం ఎప్పుడైనా అలాగ ఒక స్పూన్ నోట్లో వేసుకొని తినొచ్చునమ్మా. మంచిది. రెండు పొడులు కూడా ఇలా వేసుకుంటే అసలు కారం అనేది ఉండదు. చాలా బాగుంటుంది. అది కరివేపాకు పొడి, కరివేపాకు పొడికి మునగాకు పొడికి రెండిటికి ఒకటే రకం అమ్మ. పప్పులు రెండిటికి కలిపి ఒకటే వేయించేసుకొని దానికి దీనికి కూడా కలుపుకోవచ్చు.